కత్తిలి చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? అమ్మా లచ్చిందేవి, డామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. వద్దు స్వామి, అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చుకోకపోయినట్లేదు. నువ్వు తప్పక దూకు. స్వామి స్వామి ఏమైంది స్వామి? అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో అయ్యో, చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగడ్డాడు. అయ్యో తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేయను. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో అయ్యో స్వామి స్వామి. అయ్యో స్వామి, గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో అయ్యి బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? గుళ్ళు గీకుతాం అమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. విక్రమార్కుడు సినిమాలోని గుండు సీన్ గుర్తుందా? అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. గుండు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి 15,000 ఆర్థిక సహాయం వస్తుందన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ను నమ్మిన 3 మహిళలు నిజంగానే గుండు చేయించుకున్నారు. చివరకు అది ఆకతాయిల పనిగా తెలియడంతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానంటూ ఓ మహిళకు కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి మీ ప్రాంతంలో కరోనా తరహాలో కొత్త రకం వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందంటూ భయపెట్టాడు. విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు చేయించుకుంటున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల్లో భాగంగా గుండు చేయించుకోవాలని నిర్ణయించిందంటూ నమ్మబలికాడు. అంతటితో ఆగకుండా గుండు చేయించుకున్న మహిళలకు ₹15,000, కాలేజీ విద్యార్థినులకు ₹45,000తో పాటు ఉచిత ల్యాప్టాప్, పురుషులకు ₹6,000 ప్రభుత్వం అందిస్తుందని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కూడా ఉందంటూ ఆ మహిళను పూర్తిగా నమ్మించాడు. கொரோனா வைரஸ் பரவுது, அதனால வெளிநாட்டுல பரவிச்சோம். அதனால நீங்க மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடிச்சா 6,000 சொல்லி பேசினாங்க. நாங்களும் போன்ல பேசணும். அவங்க அப்புறம் போன்ல பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்க இப்படியே. வரவே யாரு மொட்டை அடிச்சது? மொட்டை அடிச்சது இங்க தான் அடிச்சு சொல்லி அடிச்சு நீங்களே ஆள் வச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுக்கு பிற்பாடு சார் நம்ம மொட்டை அடிச்சுக்கிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சுக்கிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்னுட்டு இருக்கு. மொட்டை அடிக்க வந்தது எத்தனை பேர்? 20 பேர் இருக்குங்க சார். அடிச்சிட்டு 2 ஆளு தான். நம்ம 3 ஆளு. இப்ப அவங்க ஆள் அனுப்ப நீங்களே ஆள் வச்சு அடிச்சீங்க. போன் பண்ணி காசு ஆளுக்கு 5,000 கொடுக்கறோம். எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்திருக்குது, வந்து நீங்க எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்க கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை போட்டா பிடிச்சிட்டு போறோன்னு தான் சொன்னது. அப்புறம் இவங்க உடனே எங்ககிட்ட வந்து நாங்க கோயில்கிட்ட இருந்தீங்களோ கூப்பிட்டு வாங்க வாங்கன்னு மொட்டை அடிங்க, எவர் இப்பயே வந்துகிட்டு இருக்கிறாங்க அப்படின்னு சொன்னது. ஸ்கூல் பிள்ளைங்க எல்லாம் எவ்வளவு தரண்டாங்க? 45,000 கொடுக்கறாங்க. மொத்தம் எத்தனை பேர் வந்தீங்க மொட்டை அடிக்க? విక్రమార్కుడు సినిమాలోని గుండు సీన్ గుర్తుందా? அப்புறம் எப்படி எல்லாம் தெரிஞ்சது? అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. గుండు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి 15,000 ఆర్థిక సహాయం వస్తుందన్న అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ను నమ్మిన 3 మహిళలు నిజంగానే గుండు చేయించుకున్నారు. చివరకు అది ఆకతాయిల పనిగా తెలియడంతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన